వెంకటేశ్వర స్వామి టెంపుల్. గాయస్ ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తున్నాం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నా, బట్ ఈరోజు దర్శనం చేసుకున్నాక నాకు ఇలా నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉన్నా. ఎంత కష్టం ఉన్నా ఒక్కసారి ఇట్లా ఏదైనా హ్యాపీనెస్ వస్తుంది చూడు, అట్లా నాకు ఈ టెంపుల్కి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే తెలుసా. చూడండి గైస్, మీరు చూడాలనుకున్న టెంపుల్. గాయస్ ఒక్కసారి లైన్ గమనించండి, లైన్ ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. దీంట్లో ఇట్లా చీమలు లెక్క నడుచుకుంటూ పోతున్నారు. ఫుల్ పెద్ద లైన్ గాయస్. ఇక్కడ షెట్స్ లెక్క కనిపిస్తున్నాయి. ఇవన్నీ షెట్స్ తిప్పుతారు ఇప్పుడు ఇవన్నీ. గాయస్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి. నడుచుకుంటూ వచ్చేసినాం చూడండి. ఒక గేట్లన్నీ మూసేసారు. మాకు అదృష్టం ఉంది, మేము ముగ్గురం పోతున్నాం గైస్. చాలా అంటే ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఇంకా మొత్తం ముగ్గురం వెళ్ళిపోతున్నాం చూడు. దర్శనం చేసుకొని ఎవ్వరు లేరు, మేమే పోతున్నాం ముగ్గురం. గాయస్ చూడండి, ఇక్కడైతే అందరిని ఆపేస్తారు లైన్ అయితే. చూడు లోపల కనిపిస్తారా, పాపం వెయిట్ చేస్తారు వీడికేని. అదంతా తిరిగి పోవాలి ఇప్పుడు. గాయస్ చూడండి, మా టోకెన్స్ వచ్చేసి టైమింగ్ ఆఫ్టర్నూన్ 2కి వచ్చింది. బట్ మేమైతే 7:30కి వచ్చినాం చూడండి. లైన్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. చేసిరా లేదా వాళ్ళు షాక్ అయిపోతారు, మననే చూస్తారు. వాళ్ళు అందరూ వీళ్ళేంది ముగ్గురే పోతారు ఖాళీ అని చెప్పావా. పాపం లోపల వెయిటింగ్ హాల్ వచ్చేసి ఇది టోకన్స్ తీసుకొని వాళ్ళకి వెయిటింగ్ హాల్. ఇది ఇలా 24 hours పడుతుందంట దర్శనంకి. ఇప్పుడు HDFC బ్యాంక్ ఉంది చూడండి. సిఆర్ఓ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. సిఆర్ఓ ఆఫీస్ వచ్చేసి అదే. ఈ HDFC బ్యాంక్ మెయిన్ ఎంట్రన్స్ ఇది HDFC. ఇక్కడ నుంచే మనం ఏడికి వెళ్ళాలన్నా. చూడండి గైస్, ఇక్కడ నారాయణ స్వామి ఉన్నాడు. ఇక్కడ గాయస్ చూడండి, మొత్తం లైట్ పడుతుంది. ఫొటోస్ చూడండి, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. గాయస్ మీకు మొత్తం చూపెడతా చూడండి. ఇప్పుడు తిరుపతి బ్లాక్ వచ్చేసి ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇంకా సప్తగిరి రిసార్ట్ హౌస్. గాయస్ చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, అక్కడనే మనకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మనం అది వేగమాంబ అన్నప్రసాద్కి వెళ్ళొచ్చు. ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మనము దర్శనంకి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసాయి బస్సెస్ దర్శనంకి. ఇక్కడ నుంచి ఎక్కాలా చెప్పినా కదా, HDFC ఆపోజిట్లోనే మనకు దర్శనంకి ఇక్కడనే వస్తాయి బస్సెస్. మనం వేగమాంబ ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ ఇక్కడికి రావాలా. వేగమాంబకి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలా. గోవిందా గోవిందా. ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు అందరు చూడండి. ఇప్పుడైతే మనం టెంపుల్ వెళ్తున్నాం గాయస్. చూడండి, ఇప్పుడు చెప్పినా కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు చూడు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలా. చూపెడతా చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపెడతా తిరుపతి. మీరు చాలా షాక్ అయిపోతారు. చూడండి వాళ్ళైతే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. టాయిలెట్స్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. టాయిలెట్స్ మెడికల్ హాల్. ఇంకా చూడండి గైస్, ఇక్కడ మెడికల్ షాప్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన బొమ్మలు అవి ప్రతి ఒక్కటి ఉన్నాయి. అట్లనే ఈ బ్రిడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ నుంచి అట్లనే స్ట్రైట్ వెళ్ళాలి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. చెప్పినా కదా గైస్, ఇప్పటిదాకా డెడ్ ఎండ్ వరకు వచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్దాం. చలో గాయస్, ఇక్కడనైతే మనకు తినడానికి కూడా ఫుడ్ కూడా ఉన్నది. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. ఇక్కడ టిఫిన్స్ అయితే చూడండి, ఇడ్లీ, దోశ, వడ, బొండా, ఇంకా ప్రతి చూడండి. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు అడుగుతారు తింటారా అని చెప్పేసి చూడండి. నేను చెప్పేది ఏంటంటే వేగమాంబ దగ్గరనే తినండి, అన్నప్రసాద్ దగ్గర. ఇక్కడైతే తినకండి, అమౌంట్ వేస్ట్.
ఇంకా ఇక్కడేమో ఉన్న చూడండి మలాయ్. ఇంకా పూరి చూడండి, పూరి గరం గరం పూరి. కానీ అయితే మనకు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇగో వెంకటేశ్వర స్వామి ఫొటోస్. గాల ప్రసాదం, వాటర్, ఫ్రీ వాటర్, ఇక్కడ కూడా ఫ్రీ వాటర్ అవైలబుల్ ఉంది చూడండి. చైన్స్ కూడా అమ్ముతున్నారు బ్రదర్ అయితే. గాయ్స్ చూడండి పబ్లిక్ ఎట్లున్నారో మొత్తం మొత్తం అందరు ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు చూడు. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ చూడండి. మొత్తం ఇక్కడ అయితే ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్ ఏ లైన్లో చూసినా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంది చూడండి. గోవిందా గోవిందా. అమ్మా ఇక్కడ చూడండి ఎంతమంది పడుకున్నారో చూడండి. అంటే ఇప్పుడు రష్ ఎక్కువ అయిపోయింది కదా, అట్లా అని చెప్పి రూమ్స్, లాకర్స్ అయితే ఏం అవైలబుల్ లేదు. అందుకోసం మొత్తం పబ్లిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు అనమాట చూడండి. గైస్ ఫుల్ పబ్లిక్ ఇక్కడ చూడండి. కమ్మలు, ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి ప్రతి ఒక్కరి కూడా. బ్యాంగిల్స్, పూసలు. మోనాలిసా గాయస్, మోనాలిసా ఏడనే ఉంటుంది మొత్తం ఇదంతా మోనాలిసా గ్యాంగ్. పూసలు, లవ్ యూ బచ్చే అంటది మోనాలిసా గాయస్ చూడండి. పబ్లిక్ చూస్తేనే చూడండి గాయస్, నైట్ పూటనే ఎంతమంది ఉన్నారంటే ఇంకా డే పూట ఎట్లుంటారో చూడండి. ఇంకా పూసలు, గాయస్ ఇట్లనే కమాన్ దగ్గరికి వచ్చేసినాం మనం ఫైనల్ అయితే. ఖమ్మం నుంచి లెఫ్ట్ తీసుకుంటేనైతే మనకు అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నారు అక్కడ. అక్కడికైతే ఒక్కసారి అయితే వెళ్దాం మనం. చూడండి ఎంత మంచిగా పూజ చేస్తున్నారో చూడండి. చలో ఇప్పుడైతే మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపుతా చూడండి. గాయస్ మనం తిరుపతికి వచ్చినామంటే ఫస్ట్ టెంపుల్ చూడండి అయితే ఎవ్వరు ఉండరు. నేను అది చూపెడుతున్నా చూడండి గాయస్, వెయిట్ చేయండి కొంచెం. చూసిరా ఏడ పడతాడ పడుకున్నారు ఇక. గాయస్ ఇగో ఫస్ట్ మనం దర్శనంకి వెళ్ళినప్పుడు మనం బ్యాగ్స్ ఇంకా సెల్ ఫోన్స్ అనేది సబ్మిట్ చేస్తాం కదా, అక్కడ ఇచ్చేస్తాం కదా. అవి ఎక్కడ తీసుకోవాలనేది ఎవరికి తెలియదు చూడండి. ఇక్కడ తీసుకోవాలని నా వీడియోని అయితే ఫుల్ వీడియోని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి. చూడండి గాయస్ ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఉంది చూడు హనుమాన్ టెంపుల్. ఇక్కడనైతే దీపాలు ముట్టిస్తారు. దగ్గరికి వెళ్ళి కూడా చూపెడతారు చూడండి. గాయస్ చూడాలనుకున్నారు కదా చూడండి. ఇక దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతాం మీకు క్లారిటీగా. ఇక చూడండి స్టెప్స్ దిగుతున్నాం మనం. ఎన్ని స్టెప్స్ దిగినా కానీ పబ్లిక్ మాత్రం ఎక్కడనైతే తగ్గేదేలే అంటారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఏడ చూసినా వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర. అందరం వండుకూరు గైస్. ఇప్పుడు టైం వచ్చేసి
2:30 అవుతుంది, నైట్ 2:30. నైటే ఇంత పబ్లిక్ ఉన్నారంటే మార్నింగ్ దర్శనంకి ఇంకెంతమంది వెళ్తారో చూడండి. జై శివ వెంకటేశ్వర స్వామి. గోవిందా గోవిందా గోవిందా. దీని ఆపోజిట్లోనే మనకి ఇది ఉంటుంది చూడు, అందరు వరకు దీని ఆపోజిట్లో. చూడండి గైస్, మీరు చూడాలనుకున్న టెంపుల్. చూడండి మొత్తం అడిగేస్తున్నారు. ఇప్పుడు పూజ అయితే మొత్తం ప్రతి ఒక్కటి అడుగుతున్నారు, నీట్గా క్లీన్ చేస్తున్నారు గాయస్. చూడండి పూజ స్టార్ట్ చేస్తున్నారు లోపలనైతే, ఎందుకంటే టైం వచ్చేసి 3 అవుతుంది. నీట్గా అడుగుతారు, లైన్స్ కూడా ఆపేస్తున్నారు చూడండి. గోవిందా గైస్. టెంపుల్ దగ్గర చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా లీవ్స్ చూడండి. గాయస్ ఇప్పుడే వరాహస్వామిని దర్శనం చేసుకుని వచ్చిన, నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరందరూ బాగుండాలని చెప్పి కూడా కోరుకున్నాను. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ ఊరేగింపిస్తున్నారంట వెంకటేశ్వర స్వామిని, మీకు చూపెడతా చూడండి. నేనైతే ఇప్పుడు 5th టైం ఇది చూస్తున్నా, మీరు కూడా చూడండి ఒకసారి లైవ్లోనైతే, ఓకేనా. ఇదిగోండి పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు చూస్తున్నారా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి, అక్కడ పూజ చేస్తున్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ చూడండి. గోవింద గోవింద వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్దాం ఒకసారి. చూడండి పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు చూసినారా. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అంటే ఈ టైంకి తీసుకొస్తారంట. గాయస్ చూడండి వెంకటేశ గోవింద వెంకటేశ గోవింద. గాయ చూడండి ఇక్కడ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి. గాయస్ మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 5 o'clock నుంచి 7 o'clock వరకు ఇక్కడనే ఉండండి. చెప్పలేము ఎప్పుడు ఊరేగింపిస్తారో కూడా. 5 నుంచి 7 వరకు ఇక్కడనే ఉండండి. మీకు ఏ టైంలో అయితే ఒక 2 hours అయితే మీకు కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలోనే ఇక్కడ తీసుకొస్తారు చూడండి. ఇక్కడ ముంగట్నే వరాహ స్వామి టెంపుల్. రోజు అన్నప్రసాద్ నుంచి బయటికి రావాలి, ఇట్లా ఎగ్జిట్ నుంచి ఇట్లా బయటికి వచ్చిన తర్వాత కొంచెం ఇటు వచ్చేసారు. ఇట్లా ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడికే మనకు దర్శనం తీసుకెళ్తారు. సర్వ దర్శనం టోకన్స్, ఇంకా ఫ్రీ లైన్ టోకన్స్, ఇట్లా 300 టోకన్ టికెట్స్. అట్లా దర్శనం లైన్ వచ్చేసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బస్సెస్ వస్తాయి. మనం ఈ బస్సులో ఇక్కడ ఫ్రీ బస్ వస్తుంది. ఇక్కడ మీరు ఏది తీసుకురో, సర్వదర్శనం టోకన్ తీసుకుంటే అది, లేకపోతే ఫ్రీ దర్శనం అంటే అది, ఇంకా 300 టోకన్స్ అంటే అది. మీరు వాళ్ళకి చెప్పాలి ఎక్కడ దింపమంటే, లేకపోతే వీళ్ళు స్టాప్స్ దగ్గర వాళ్ళు చెప్తుంటారు. ఏ స్టాప్ వచ్చినా వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన దగ్గర మీరు దిగిపోండి. ఇక ఇక్కడనే వస్తాయి బస్సెస్. గాయ చూడండి ఇక్కడనే వస్తాయి. గాయ చూడండి బస్సు వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఎస్సి టోకన్ దర్శనం దగ్గర ఇక్కడ దొరుకుతారు చూడండి. ఇంకొక దింపేస్తారు బస్ స్టాప్.
ఇక్కడ దిగిన తర్వాత ఇగో ఇలా మనకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ అని. ఇటు నుంచి లోపలికి వెళ్ళదా ఇంకా చూడండి ఇక ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. ఇవి గాయస్ ఈరోజు అయితే మూసేసారు, బస్సెస్ కూడా ఏం లేవంట. మేము మొత్తం నడుచుకుంటూ వచ్చేసినాం చూడండి. ఒక గేట్లన్నీ మూసేసారు. మాకు అదృష్టం ఉంది, మేము ముగ్గురం పోతున్నాం గైస్. చాలా అంటే ముగ్గురం వెళ్ళిపోతున్నాం, ఇంకా మొత్తం ముగ్గురం వెళ్ళిపోతున్నాం చూడు. దర్శనం చేసుకొని ఎవ్వరు లేరు, మేమే పోతున్నాం ముగ్గురం. గాయ చూడండి మొత్తం ముగ్గురమే వెళ్ళిపోతున్నాం, ఎవ్వరు లేడు. ఇక్కడ ఖాళీ దగ్గర మొత్తం క్లోజ్ చేసారు గేట్లు వీట్లు అన్నీ. అసలు మొత్తం ఖాళీ గాయస్. చలో వెళ్ళిపోం గాయస్. చూడండి ఇగో ఇక్కడైతే అందరిని ఆపేసారు లైన్ అయితే. చూడు లోపల కనిపిస్తారా, పాపం వెయిట్ చేస్తారు వీడికేని. అదంతా తిరిగి పోవాలి ఇప్పుడు వాళ్ళు. మస్తు కష్టం గాయ చూడండి ఇక ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మాకు కూడా ఇదే లైన్ అనుకుంటా, చాలా దూరం దాకా ఉంది లైన్ గాయస్. మినిమం 6 to 7 hours పడుతుంది దర్శనంకి. ఎస్ఎస్డి టోకెన్ దర్శనంకి అయితే. ఫ్రీ దర్శనంకి అయితే 24 hours పడుతుంది చూడండి. ఇప్పుడైతే మేము వచ్చేసి టోటల్ ఎంత ఒక 6 to 7 hours పడుతుందంట మాది దర్శనంకి. ఒకసారి లైన్ కూడా చూసాం ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే ఇది మూసేసారు, ఎందుకంటే చాలా పబ్లిక్ వచ్చేసారు ఫుల్. అందుకోసమే బస్సెస్ ఆపేసారు, ఫుల్ జామ్ జామ్ అయిపోయారు అక్కడ గేట్ దగ్గరనైతే. మాకు అదృష్టం ఉందేమో, ముగ్గురినైతే పంపించేసారు లోపలికి, ఎవ్వరు లేరు ఇక్కడ. చూడండి మొత్తం రోడ్ అంతా ఖాళీ ఉంది గాయస్. ఇక్కడ మీకు లైన్లా కనిపిస్తారు ఆ పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు ఆడ. ఇయ్యా ఎంత టైం పడుతుందో వీళ్ళందరికీ ఇప్పుడు. గోవిందా గోవిందా. గేట్లు అయితే మంచిగా వేసేసారు, ఫుల్ వేసేసారు. కొన్ని లక్షల మంది ఉన్నారు గైస్ ఇక్కడనైతే. దర్శనంకి అయితే లక్షల మంది వచ్చారు, అందుకోసం ఇదంతా గేట్లు మూసేసారు. ఫస్ట్ లైన్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అక్కడ నుంచి రిలీజ్ చేస్తారు. అక్కడ నుంచి గాయస్ ఒక్కసారి ఈ లైన్ గమనించండి, లైన్ ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. దీంట్లో ఇట్లా చీమలు లెక్క నడుచుకుంటూ పోతున్నారు, ఫుల్ పెద్ద లైన్ గాయస్. ఇక్కడ షెట్స్ లెక్క కనిపిస్తున్నాయి, ఇవన్నీ షెట్స్ తిప్పుతారు ఇప్పుడు ఇవన్నీ. లైన్ చూడండి. మాకెంత టైం పడుతుందో గైస్ చూడాలా. చలో మనం కూడా నడుచుకుంటూ పోదాం. నేను మా ఫ్రెండ్స్ వచ్చాయి, మా టోటల్ ముగ్గురం ఉన్నాం. నడుచుకుంటూ వెళ్ళిపోదాం మీరు తొందరగా. గోవిందా గోవిందా. గాయస్ చూడండి ఇగో మా టోకెన్స్ వచ్చేసి టైమింగ్ ఆఫ్టర్నూన్ 2కి వచ్చింది. బట్ మేమైతే 7:30కి వచ్చినాం చూడండి. లైన్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. లైన్ ఈడ ఖాళీగా ఉంది కానీ లోపలైనా కథ అస్సలైంది, లోపల ఉన్నది చూడండి. గాయస్ లైన్లో కూడా ఆల్రెడీ లైన్లో వీళ్ళు ఉన్నారు, స్టాప్ అయి ఉన్నారు, కూర్చున్నారు అందరూ. ఇప్పుడు మార్కెట్లుంటుందో చూడాలా. ఇప్పుడైతే మనం విఐపీ లైన్లోనే పోతున్నాం. ముందు ముందు తెలుస్తుంది విఐపీ ఏందో, అసలైన స్టోరీ తెలుస్తుంది. ఇటు పోలే మనకి ఏం అర్థమైతే లేదు. ఇటు పోవాలా డైరెక్ట్ మేము గుట్ట ఎక్కేస్తున్నాం తిరుమల కొండ. మీరు కూడా రండి, లంచ్ దర్శనం చేసుకొని కొండి. గాయస్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. లైన్ అయితే లేదు మనది, ముందు పోయినాక చూసాం ఎంత ఉంటుందో. పబ్లిక్ అయితే ఎక్కువ పోలేరు లైన్లో, బట్ పక్కన లైన్ అయితే ఫుల్ మంది ఉన్నారు లోపల. చూద్దాం గాయస్. చూడండి సౌండ్ చూడండి ఎట్లా వస్తుందా. గోవిందా గోవిందా. అయ్యో వద్దు సౌండ్ చేయకూరి. అరే మళ్ళీ అట్లా పోయి అరే మన లైన్ ఆడికి వస్తుందా బాలాజీ. వాళ్ళ దగ్గర పోతాం ఇప్పుడు మళ్ళా. దిగుడు కాదు ఆడ రైట్ కిందకి దిగాలి. చూడండి అది మూసేసిరా లేదా వాళ్ళు షాక్ అయిపోతారు. మననే చూస్తారు వాళ్ళు అందరు. వీళ్ళేంది ముగ్గురే పోతారు ఖాళీ అని చెప్పావా. ఎంట్రీ చూడండి. నెక్స్ట్ లైన్ ఈయన ఉంది గాయస్. చూడండి ఇంత పెద్ద లైన్ ఉంది చూడండి. వీడికేని అంతా దిప్పుట వాళ్ళ కిందికైనా చుట్టూ ఉన్నారు వాళ్ళు. మన ముగ్గురమే ఖాళీ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పాపం లోపల వెయిటింగ్ హాల్ వచ్చేసి ఇదే. ఇది టోకన్స్ తీసుకొని వాళ్ళకి వెయిటింగ్ హాల్. ఇది ఇలా 24 hours పడుతుందంట దర్శనంకి. పాపం దగ్గర పోయేదాకా వెళ్ళదు పబ్లిక్ ఎట్లున్నారు వాడ కదా. గాయ చూడండి దర్శనంలో అయితే ఇది లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మాది కూడా లేదనుకున్నాం కానీ చాలా పెద్దగానే ఉంది లైన్ అయితే.
మొత్తం కూడా ఎక్కువ అంటే కేరళ, తమిళ్, కర్ణాటక వాళ్ళే ఉన్నారు మొత్తం. మన తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు ఇక్కడ, బయట ఎక్కువ మంది ఉన్నారు. చూడండి గైస్ లైన్ ఎంత పెద్ద ఉందా, లాస్ట్ వరకు పోవాలా. ఇగో ఇల్లు చూసుకోరు, ఇంకా మీరు చచ్చిపోతారు, షాక్ అయిపోతారు ఇలా చూసినందుకు. సీదా వెయిటింగ్ హాల్లోనే వేసేసారు, దీంట్లో వెయిటింగ్ హాల్ వేసేసి ఇంత ఇంత ఫుడ్ పెడతారు, ఇక ఉండరు మీరు అలానే ఉండరు అని చెప్పేస్తారు ఇవాళ. గాయస్ చూడండి ఫోన్స్ అయితే పోతున్నాయి, ఇప్పుడైతే అలౌడ్ లేదు ఫోన్స్, బ్యాగ్స్ ఏమున్నాయి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. ఇగో లగేజ్ సెంటర్, అక్కడ మొబైల్ సెంటర్ ఉంది, ఇక్కడ సబ్మిట్ చేసేయాలి మొత్తం. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేద్దాం, లాస్ట్ గాయస్ అయిపోయింది. మనకి లోపల వీడియో చేయడానికి కూడా ఏం ఛాన్స్ ఉండదు, ఏమున్నా లాస్ట్కి ఇక బయట వచ్చిన తర్వాతనే వీడియో తీస్తాం. ఇక ఇదే లాస్ట్ ఎంట్రీ, ఇక్కడ కనిపిస్తుంది లగేజ్ సెంటర్. సెలిఫోన్ దిగో, ఫ్రీ లగేజ్, సెలిఫోన్, డిపాజిట్ కౌంటర్. గాయస్ ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తున్నాం. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది, ఐఎమ్ ఫుల్ హ్యాపీ. చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నా, బట్ ఈరోజు దర్శనం చేసుకున్నాక నాకు ఇలా నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉన్నా. చూపెడతా చూడండి గాయస్, చూడండి ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి స్ట్రైట్గా రాగానే ఇక్కడ హనుమంతుని స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి, ఇక్కడ కూడా దర్శించుకోండి హనుమంతుని. జై శ్రీరామ్. కొంచెం తీసుకుంటే ఇక్కడ మనకి దీపాలు ముట్టిస్తారు చూడండి గాయస్, ఇక్కడ దీపాలు ముట్టిస్తారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది గైస్ ఈరోజు అయితే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే జస్ట్ దర్శనం చేసుకొని వస్తున్నాను. మస్తు హ్యాపీగా ఉన్నాయి ఈరోజు అయితే నాకు. గోవిందా 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 गो माझं बी तीच म्हणणं असते, आपण कुठे जाणार काय काय करणार माहीत नसते. చూడండి గైస్ ఇక్కడ దీపాలు ముట్టిస్తారు. గోవిందా గోవిందా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంది, ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చినాం, ఇక్కడ అందరూ దీపాలు ముట్టిస్తారు. ఇక్కడ గాయస్ చూడండి లైట్స్ అయితే మంచిగా పెట్టినారు, ఇక్కడ ఫొటోస్ కూడా దిగవచ్చు. గోవిందా గాయస్ చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో అయితే ఎంతమంది పడుకున్నారు చూడండి, చాలామంది పడుకున్నారు ఇక్కడ. చాలా మంచిది కూడా ఇట్లా వెంకటేశ్వర స్వామి ముందు పడుకుంటే. చూడండి మేము కూడా ఇక్కడనే నిద్ర చేస్తాం ఈరోజు అయితే. చూడండి ఇక్కడ చూడండి ఈ హాల్లో అయితే మస్తు మంది పడుకున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు అక్కడ చూడండి. పబ్లిక్ చూడండి ఒక్కసారి ఎంతమంది ఉన్నారో ఈరోజు అయితే. గోవిందా 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 గోవిందా. ఇక్కడైతే ఎక్కువ అంటే తమిళ్, కేరళ, కర్ణాటక వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో చూడండి మొత్తం కేరళ, తమిళ్ వాళ్ళే ఉన్నారు. గాయ్స్ ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన, చాలా అంటే చాలా మంచిగా అనిపించేసింది నాకు. ఎందుకంటే ఎంత కష్టం ఉన్నా ఒక్కసారి ఇట్లా ఏదైనా హ్యాపీనెస్ వస్తుంది చూడు, అట్లా నాకు ఈ టెంపుల్కి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరే తెలుసా. ఎప్పుడు ఒక్కటి ఆచరించండి గైస్, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. చూడండి వాడు రాసిన చూడు, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. స్వయంగా వెంకటేశ్వర స్వామి ముందే ఉన్నది చూడండి.
ఎప్పుడు ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పుడు ఒకరికి మంచి చేయడానికి ట్రై చేయండి, కానీ ఒకరిని ముంచనీకి అస్సలు ముంచనీకి ఎప్పుడు ట్రై చేయకండి. మీరు ఎంత ముంచినా పక్క ఆ కర్మ అనేది మీ వెంటాడుతూనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ముందు ఉండి చెప్తున్నా, మంచిగా ఉండండి ఇప్పటి నుంచైనా. గోవిందా 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 గోవిందా. గాయస్ ఇప్పుడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తున్నాను. నేను ఒక్కడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. నేనైతే ఇన్ని రోజులు చాలా కష్టంగా ఉండే, చాలా బాధగా ఉండే. ఏదో ఇలా ఒక్క రోజులనే మొత్తం హ్యాపీనెస్ అంతా తిరిగిపోయింది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అది నేను చెప్తలే, వెంకటేశ్వర స్వామి ఒక చూడండి టెంపుల్ ముందు ఆపోజిట్ రాసింది. ఇప్పుడు ఒకరికి మంచి చేయాలని చూడండి, కానీ ఒకరిని ముంచాలని చూడకండి. సరేనా?